Subscribe to our channel and press the bell icon for the latest updates. న్యూజిలాండ్తో గురువారం జరిగిన 4వ వన్డేలో టీమిండియా చెత్త ఓటమిపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తుది జట్టులో లేకుంటే టీమిండియా పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉంటుందా అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. 5 వన్డేల సిరీస్లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన టీమిండియా ఇప్పటికే 3-0తో సిరీస్ని కైవసం చేసుకోవడం, ఆ తర్వాత సెలెక్టర్లు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినివ్వడంతో జట్టును నడిపించే బాధ్యతను రోహిత్ శర్మ తీసుకున్నాడు. మరోవైపు తొడకండలాల గాయంతో 3వ వన్డేకి దూరమైన ధోని ఫిట్నెస్ సాధించలేకపోవడంతో 4వ వన్డేలో రిజర్వ్ బెంచ్కే పరిమితం చేశారు. దీంతో 4 వన్డేల్లో కోహ్లీ, ధోనీలు లేకుండానే టీమిండియా బరిలోకి దిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కివీస్ పేసర్లు ట్రెంట్ బోల్ట్ 5/21, గ్రాండ్ హోమ్ 3/26 దెబ్బకు 30.5 ఓవర్లలోనే భారత్ 92 పరుగులకి ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో టీమిండియాలోని 6 బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్కే పరిమితమవగా ఇందులో 2 బ్యాట్స్మెన్ దినేష్ కార్తిక్, అంబట్ రాయుడు డకౌట్ రూపంలో వెనుదిరిగారు. శిఖర్ ధావన్ 13, పాండ్యా 16, చాహల్ 18, కులదీప్ 15 మాత్రమే రెండింకల స్కోరును చేయడంతో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 14.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో భారత జట్టుపై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తాజా విజయంతో ఎట్టకేలకి పర్యటనలో భారత్కు తొలి ఓటమి రుచి చూసిన న్యూజిలాండ్ సిరీస్లో ఆధిక్యాన్ని కూడా 1-3కి తగ్గించింది. దీంతో కోహ్లీ, ధోని లేని టీమిండియాను కివీస్ బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారని నెటిజన్లు కితాబిస్తున్నారు. కోహ్లీతో పాటు మొత్తం జట్టంతా హాలిడే ప్రకటించినట్టు కనపడుతుందని ఎద్దేవా చేశారు. ఇంతటి దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంటుంటే కోహ్లీ లేని భారత జట్టును నమ్మడం ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.